ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అసైన్మెంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్‌గా మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక సెర్చ్ బటన్ దగ్గర బిఆర్ఏఓయు అసైన్మెంట్స్ అసైన్మెంట్స్ అని టైప్ చేసేయండి. సో, కింద మీకు ఇక్కడ కనబడుతుంది కదా! బిఆర్ఏఓయు 2024 ఇది వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయంగానే మనకి చక్కగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ ఓ వెబ్‌సైట్ ఓపెన్ అవుతదండి. సో, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇక్కడ రైట్ సైడ్ మనకి స్టూడెంట్స్ యూజర్ గైడ్ అని గూడా ఇచ్చారు. రైట్ సైడ్ కింద. ఓకే. హైలైట్ అవుతుంది చూడండి. అలాగే ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఎనేబుల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అసైన్‌మెంట్స్ ఆన్‌లైన్. సో, ఏమేమి సబ్జెక్ట్స్ మనకి ఆన్‌లైన్ అసైన్‌మెంట్స్ మనకి అప్‌లోడ్ చేశారో లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా క్లిక్ చేసి ఏ గ్రూప్ వాళ్ళు వాళ్ళ అసైన్‌మెంట్ మనకు అప్‌లోడ్ అయిందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ ఎలా లాగిన్ అవ్వాలి? ఎలా రిజిస్టర్ అవ్వాలనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా ఇక్కడ మనకి రైట్ సైడ్ 3 బటన్స్ ఉన్నాయి చూసారా? స్టూడెంట్ లాగిన్, స్టూడెంట్ సెంటర్ లాగిన్, అడ్మిన్ లాగిన్. సో, మనకు కావాల్సిందేంటంటే ఎవరైతే ఇప్పుడు అసైన్‌మెంట్స్ డౌన్‌లోడ్ చేసుకొని, రాసి మళ్ళీ అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు స్టూడెంట్ లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే ఓఏఎస్ఐఎస్ అంటే ఆన్‌లైన్ అసైన్‌మెంట్ సబ్మిషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే. సో, ఇక్కడ ఏమడుగుతున్నారు వాళ్ళు హావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డా? అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయితే యెస్ అని కొట్టండి. లేకపోతే రిజిస్టర్ అవ్వటానికి నో అని కొట్టండి. ఓకే. ఇప్పటి వరకు మనం రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అవ్వకపోతే ఏం చేయాలి? ఇక్కడ అడ్మిషన్ నంబర్. సో, మనం ఫీ పే చేయంగానే మనకి అడ్మిషన్ నంబర్ ఒకటొస్తది గదా! సో, ఆ అడ్మిషన్ నంబర్ ఇక్కడ టైప్ చేసేయండి మీరు. ఓకేనా? సో, నేనొక అడ్మిషన్ నంబర్ టైప్ చేశానండి. ఎవరి అడ్మిషన్ నంబర్ వాళ్ళు టైప్ చేసుకోండి. సో, కింద వెరిఫై బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో, క్లిక్ చేయంగానే ఏమొస్తుందో చూద్దాము. సో, ఎవరిదైనా పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి ఇంకా అప్‌లోడ్ అవ్వకపోతే మనకొక మెసేజ్ ఒస్తది. ఏమనొస్తది? మీకింకా అసైన్‌మెంట్స్ స్ అప్‌లోడ్ చేయలేదు. వెయిట్ చేయండి అని చెప్తది. మన అసైన్‌మెంట్స్ మనకి వచ్చేసినాయి అనుకోండి. సో, ఈ విధంగా వస్తదనమాట. సో, అడ్మిషన్ నంబర్ మనది పైనొచ్చేసింది. ఒకసారి మళ్ళీ మీరు కరెక్ట్‌గా టైప్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఓకేనా? చెక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ బటన్ గూడా ఇచ్చారు చూస్తున్నారా? సో, అడ్మిషన్ నంబర్ ఏదన్నా నంబర్ తప్పుగా టైప్ చేస్తే ఎడిట్‌ని క్లిక్ చేసి మళ్ళీ మనం దాన్ని సరి జేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఏమడుగుతుంది? సైన్ ఇన్ విత్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. సో, ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇవ్వచ్చు. సో, మన మొబైల్ నంబర్‌కి ఇక్కడ సెండ్ ఓపీ అని ఉంది కదా! ఓటీపీ వస్తదనమాట. లేదా మెయిల్ ఐడీ ఇచ్చినా మన మెయిల్ ఐడీకి ఓటీపీ వస్తది. సో, ఓటీపీ ఏదైతే ఉంటదో స్క్రీన్‌ని కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎంటర్ ఓటీపీ అనొస్తది. ఓకేనా? సో, ఏ ఓటీపీ అయితే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఇచ్చారో ఆ ఓటీపీ ఇక్కడ మీరు టైప్ చేయండి. ఓకే. టైప్ చేసేసి సబ్మిట్ అనే బటన్‌ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇక్కడ రిజిస్టర్డ్ సక్సెస్‌ఫుల్లీ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ యువర్ పాస్‌వర్డ్ అని ఇచ్చిందనమాట. ఓకేనా? సో, ఓకే కొట్టంగానే మనకి ఏం జరిగింది చూడండి. ఇక్కడ మన కరెంట్ పాస్‌వర్డ్, న్యూ పాస్‌వర్డ్, కన్ఫర్మ్ పాస్‌వర్డ్. అంటే మన డేట్ ఆఫ్ బర్తే మనకు పాస్‌వర్డ్‌గా ఇచ్చింది కదా! దాన్నే ఇక్కడ ఇవ్వచ్చు. లేదా మీరేమైనా పాస్‌వర్డ్ మార్చుకోవాలంటే ఇక్కడ మీరు ఏ పాస్‌వర్డ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో సో, పాస్‌వర్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. హైలైట్ చేస్తున్నాను చూడండి. సో, ఇన్‌స్ట్రక్షన్స్ తగ్గట్టుగా ఏమేం క్యారెక్టర్స్ యూజ్ చేయాలి ఇవన్నీ ఇచ్చారు. ఇది చదువుకొని మీ పాస్‌వర్డ్ మీరు క్రియేట్ జేసుకోండి. అలాగే కరెంట్ పాస్‌వర్డ్ అంటే ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్తే మనకు పాస్‌వర్డ్ అన్నారు కాబట్టి అది ఇక్కడ ఇవ్వండి. ఎలా ఇవ్వాలి? ఇక్కడ చూడండి ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్. ఇక్కడ ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్. అలా మీరు టైప్ చేయండి. తర్వాత న్యూ పాస్‌వర్డ్. సో, మనం ఏ పాస్‌వర్డ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అది ఇక్కడ టైప్ చేయండి. అలాగే కన్ఫర్మ్ పాస్‌వర్డ్. సో, న్యూ పాస్‌వర్డ్ ఏదైతే ఇస్తారో దాన్నే సేమ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్‌వర్డ్ దగ్గర మీరు టైప్ చేయండి. ఓకేనా? సో, కరెంట్ పాస్‌వర్డ్ ఇచ్చాను. న్యూ పాస్‌వర్డ్ చేయాలంటే
డు నాట్ యూజ్ స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ చూడండి కింద ఒక ఆప్షన్ ఇచ్చారు స్పెషల్ క్యారెక్టర్స్ ఫస్ట్లో కరెంట్ పాస్వర్డ్లో మనం ఈ క్యారెక్టర్స్ ఏమీ యూజ్ చేయకూడదు అంటున్నారు ఓకేనా తర్వాత మీరు న్యూ పాస్వర్డ్ మీ ఇష్టం మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారో క్రియేట్ చేసుకోండి సో నేనైతే ఒక న్యూ పాస్వర్డ్ అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ అడిగారు మళ్ళీ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేసేసాను ఓకే పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకి చెప్తుందనమాట తర్వాత ఓకే క్లిక్ చేసేయండి ఓకేనా సో సేవ్ పాస్వర్డ్ అంటుంది నాట్ నౌ అని కొట్టండి మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు ఇక్కడ తర్వాత ఏం అడుగుతుంది చూడండి ఆన్లైన్ అసైన్మెంట్ సబ్మిషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సో ఇక్కడ మనకి అడ్మిషన్ నెంబరు పాస్వర్డ్ రెండు ఇచ్చి సైన్ ఇన్ అవ్వమంటుంది అనమాట మనకు అసైన్మెంట్స్ కావాలి కదా మనకు అసైన్మెంట్స్ ఏమి ఇచ్చారో చూసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ మన అడ్మిషన్ నెంబర్ ఉంది కదండి ఆ అడ్మిషన్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఇచ్చేసి సైన్ ఇన్ అవ్వండి ఓకేనా స్టూడెంట్స్ సో సైన్ ఇన్ అవ్వగానే ఏం అడుగుతుంది చూడండి ఏమొస్తుందో చూద్దాం ఓకే సో ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ వచ్చింది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అలాగే మీ నేమ్ వస్తుంది అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఏమైతే వస్తాయో అవి వస్తాయి మీరు అలాగే ఏ కాలేజ్ నుంచి మీరు ఇక్కడ అప్లై చేశారో ఆ కాలేజ్ కోడ్ సెంటర్ కోడ్ ఆ కాలేజ్ నేమ్ ఎక్కడ ఉంది అది కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుంది అనమాట తర్వాత మీరు ఏ ప్రోగ్రాంలో ఉన్నారు ఎంఎస్సి మ్యాథ్స్లో ఉన్నారా లైబ్రరీ సైన్స్లో ఉన్నారా ఓకే సో ఆ గ్రూప్ కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది సో ఇవన్నీ ఒకసారి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్ చెక్ చేసుకోకపోతే ఎక్కడన్నా రాంగ్స్ ఉంటే ఇక్కడే మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో అన్నీ ఓవరాల్గా ఓకే అయితే కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అనే బటన్ని మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఏమొస్తుంది పైన మన డీటెయిల్స్ అలాగే డౌన్లోడ్ క్వశ్చన్ పేపర్స్ అని ఇచ్చేసారు చూసారా ఇక్కడ సో ఎంఎస్సి మ్యాథ్స్కి సంబంధించి నేను చూపిస్తున్నానండి సో ఎంఎస్సి మ్యాథ్స్లో టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి ఆల్జిబ్రా రియల్ అనాలిసిస్ డిస్క్రీట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ టాపాలజీ సో కింద రెడ్ మార్క్లో ఏదో నోట్ ఇచ్చారు ఫస్ట్ నోట్ అయితే మనం చదివేద్దాము సో అసైన్మెంట్ 1 and 2 నీడ్ టు సబ్మిట్ డిఫరెంట్లీ అసైన్మెంట్ నెంబర్ 2 విల్ బి ఎనేబుల్డ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అసైన్మెంట్ నెంబర్ 1 ఇక్కడ చూడండి మనం అసైన్మెంట్ 1 ఇక్కడ డౌన్లోడ్ ఇచ్చారు కదా ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుందాం అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నిటికి సంబంధించిన అసైన్మెంట్ 1 ఒకటే మనకి డౌన్లోడ్ అవుతుంది ఇది డౌన్లోడ్ చేసుకున్నాక మన కాలేజ్లో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అలా దాన్ని మనం రాసేసి మళ్ళీ ఏం చేయాలి స్కాన్డ్ కాపీస్ అప్లోడ్ చేయాలి కదా స్కాన్డ్ కాపీస్ అప్లోడ్ చేసిన తర్వాతే మనకి అసైన్మెంట్ 2 మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ బుక్లెట్ 2 కింద ఏం డౌన్లోడ్ ఏం లేదు చూసారా అండి సో ఇక్కడ డౌన్లోడ్ ఏం లేదు స్టూడెంట్స్ అంటే మనం ఈ ఫస్ట్ అసైన్మెంట్ ఏదైతే రాస్తామో అవి స్కాన్ చేసి అప్లోడ్ చేయమని చెప్పారు కదా మన కాలేజెస్లో మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాతనే మనకి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది సో ఎంత త్వరగా మీరు అప్లోడ్ చేస్తే అంత త్వరగా అసైన్మెంట్ 2 కూడా మనం డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేసే అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది అనమాట సో అది కూడా నేను వివరంగా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నెక్స్ట్ సబ్మిషన్ స్టార్ట్ డేట్ చూసారా ఇక్కడ 4/5/2024 ఇచ్చారు సబ్మిషన్ ఎండ్ డేట్ వచ్చి 3rd June 2024 ఇచ్చారు అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు మనకి ఎంఎస్సి మ్యాథ్స్ సబ్జెక్ట్ వాళ్ళకి అలాగే మిగతా సబ్జెక్ట్ వాళ్ళకి కూడా ఇలాగా స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ సబ్మిషన్ ఎండింగ్ డేట్ ఇస్తారు ఈ డేట్స్ లోపల అయిపోయేటట్టు చూసుకోవాలి మనం ఓకేనా సో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఇచ్చారు మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని రాసినాక ఇక్కడ సబ్మిట్ చేయాలి స్కాన్ కాపీస్ని ఓకే అంటే ఆల్రెడీ మనం స్కాన్ చేసుకొని మన సిస్టంలో రెడీగా పెట్టుకొని ఉంటే పీడిఎఫ్ కాపీస్ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మనం అవి అప్లోడ్ చేస్తాం సో అప్లోడ్ ఎలా చేయాలనేది నేను మళ్ళీ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా స్టూడెంట్స్ సో ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ నాట్ డిస్ప్లేడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అసైన్మెంట్స్ ద సేమ్ విల్ బి అనేబుల్డ్ సూన్ సో ఏమంటున్నారు ఇక్కడ సెకండ్ పాయింట్ ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ నాట్ డిస్ప్లేడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అసైన్మెంట్స్ ద సేమ్ విల్ బి అనేబుల్డ్ సూన్ సో ఇక్కడ డిస్ప్లే అవ్వకపోతే సబ్జెక్ట్స్ ఇక్కడ డిస్ప్లే అవ్వకపోతే కొన్ని సబ్జెక్ట్సే వచ్చి కొన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ రాకపోతే త్వరగా అనేబుల్ అవుతాయి అవి కూడాను అని చెప్తున్నారు అనమాట ఓకేనా స్టూడెంట్స్ అర్థమైందా ఇక్కడ వరకు మీకు
సో నేనైతే ఫస్ట్ ఇవి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో డైరెక్ట్‌గా ఇక్కడ డౌన్లోడ్స్‌లోకి వచ్చేస్తున్నాయి చూడండి. 1, 2 సో మీరు ఇక్కడ ఫైల్ నేమ్స్ తర్వాత మార్చుకోవచ్చు. సో సిస్టమ్‌లోకైతే అన్నీ చక్కగా డౌన్లోడ్ అయిపోతున్నాయన్నమాట. ఓకేనా? సో ఒకటి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ పేజ్ ఎలా ఉందో చూడండి. ఇదంతా పీడీఎఫ్ కాపీలో ఉంది. సో ఫస్ట్ పేజ్ యూనివర్సిటీ నేమ్, మళ్ళీ మనం ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఏ ఇయర్ మనం చేస్తున్నాము, మనం ఏ సబ్జెక్ట్ చేస్తున్నాము, ఏ సబ్జెక్ట్ కోడ్ ఇది, మన పేరు, మన అడ్మిషన్ నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, మన కాలేజ్ నేము, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఆల్రెడీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్‌గా. ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఇచ్చారు. మనం ఏ రోజైతే సబ్మిట్ చేస్తున్నామో ఆ డేట్ ఇక్కడ రాయండి. నంబర్ ఆఫ్ పేజెస్ మనం ఎన్ని సబ్మిట్ చేస్తున్నామో ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు రాసినాక కొంతమందికి కొన్ని ఇక్కడ ఇందులో ఇస్తారు కదా పేజెస్ మనకి ఎన్ని పడుతున్నాయో అవి మనం కౌంట్ చేసుకొని ఇక్కడ నంబర్ ఆఫ్ పేజెస్ రాయండి. ఓకేనా? ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు చూడండి. స్టార్ట్ రైటింగ్ హోమ్ అసైన్‌మెంట్ ఫ్రమ్ ద నెక్స్ట్ లైన్. సో నెక్స్ట్ లైన్ నుంచే స్టార్ట్ చేసేయండి అంటున్నారు. ఏ పేజ్ కూడా వేస్ట్ చేయొద్దు అంటున్నారు. ఓకేనా? రైట్ పేజ్ నంబర్ ఆన్ ఈచ్ పేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌లో పేజ్ నంబర్ రాయండి అని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ పేజ్ 1 ఆఫ్ 11 ఇచ్చేసారు కదా! అంటే 11 పేజెస్ ఉన్నాయన్నమాట మనకిక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కూడా కింద స్టూడెంట్ సిగ్నేచర్ అని ఉంది చూడండి. సో అందరూ కూడా ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ పెట్టాల్సిందే. ఓకే? నెక్స్ట్ దిస్ ఫార్మాట్ ఈస్ డెవలప్డ్ బై BRAOU అండ్ ఇట్ షుడ్ నాట్ బి మిస్‌యూజ్డ్. సో ఈ ప్రోగ్రామ్ అంతా యూనివర్సిటీ వాళ్ళు మనకి ఇచ్చారు. సో దీన్ని మిస్‌యూజ్ చేసుకోకుండా మంచిగా యూజ్ చేసుకుంటే మన అసైన్‌మెంట్స్ ప్రాపర్‌గా సబ్మిట్ అవుతాయన్నమాట. స్టూడెంట్ సిగ్నేచర్ షుడ్ బి ఆన్ ఈచ్ పేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్‌లో మన సిగ్నేచర్ ఇప్పటి వరకు మనం సిగ్నేచర్ ఎలా పెడతా వచ్చామో అప్లై చేసిన కాడి నుంచి అలాగే ఉండాలి ఇందులో కూడా. ఓకేనా? సో ఇది నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్‌లో కూడా చూడండి మనకు హాల్ టికెట్ నంబర్ అంటే మన అడ్మిషన్ నంబరే మన హాల్ టికెట్ నంబర్. అదేవిధంగా మన పేరు, మన కోర్సు, ఇది అది ఎన్నో అసైన్‌మెంట్ నంబరు, ఈ పేపర్ కోడ్ అంటే సబ్జెక్ట్, టోపాలజీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాయి. ఓకేనా? సో ఇక్కడ క్వెషన్ నంబర్ కూడా ఇచ్చేసారు. సో క్వెషన్ నంబర్‌తో సహా మీరు ఈటిలతో రాయాలన్నమాట. ఓకేనా? సో ఇవి ఏంటి మనకి అసైన్‌మెంట్స్ రాయటానికి ఆన్సర్ షీట్స్ అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ మనం డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ ఔట్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకొని వీటిల్లో మనకు అసైన్‌మెంట్ క్వెషన్స్ ఏమైతే ఇస్తారో అవి ఇందులో మనం రాసి, స్కాన్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఇందాక ఆప్షన్ చూపించాను కదా! సబ్మిట్ ఆప్షను. అది సబ్మిట్ తొక్కితే మనకి సిస్టమ్‌లో స్కాన్డ్ కాపీస్, పీడీఎఫ్స్ ఉంటాయి కదా! రాసినవి అవి మళ్ళీ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను నేను. ఎలా రాసి అప్‌లోడ్ చేయాలనేది, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఆన్సర్ షీట్స్‌ని మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో అదే విధంగా ఎట్లా సబ్మిట్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ ఉంటది కదా! అందులో మీరు కామెంట్స్ రూపంలో క్వెషన్స్ అడగొచ్చు. డెఫినిట్‌గా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో నిజంగా మీకు అర్థమైనట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ స్టూడెంట్స్.